గరుత్మంతుడు అమృతం కోసం వెళ్ళడానికి ముందు తగినంత శక్తి కోసం తండ్రి అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. తండ్రి, నేను నా తల్లి దాస్య విముక్తి కోసం పాములు చెప్పినట్లు అమృతం తేవడానికి వెళ్తున్నాను. నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు అతడిని చూసి సంతోషించి, గరుడా, పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు బ్రాహ్మణ సోదరులు ఉండెను. వారిలో విభావసుడు అన్నగారు. తమ్ముడు సుప్రతీకుడు అతని దగ్గరకు వచ్చి, అన్నా, మన తాతల నుంచి వస్తున్న ఆస్తి ధర్మంగా పంచి ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఆ అన్నగారు గర్వంతో, పెద్ద చిన్న తేడా తెలియకుండా అహంకారంతో ఉన్నావు కాబట్టి ఏనుగు అవ్వు అని శపించాడు. తమ్ముడు సహించలేక, మొండితనంతో ఉన్నావు కాబట్టి తాబేలు అవ్వు అని శపించాడు. అలా వారిద్దరూ శాపం వల్ల 39 కిలోమీటర్ల పొడవు, 128 కిలోమీటర్ల వెడల్పు ఉన్న తాబేలు, 77 కిలోమీటర్ల పొడవు, 154 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఏనుగుగా పుట్టి ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. మామూలుగా ఎవరైనా అస్తమాను కొట్టుకుంటుంటే మన పెద్దవాళ్ళు ఏంట్రా గజగచ్చపాల్లా కొట్టుకుంటున్నారు అంటారు కదా. దానికి కారణం ఈ కథ. అలా వాటి వల్ల అడవిలో ఉండే మిగతా ప్రాణులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళి వాటిని తినవచ్చు అని కశ్యపుడు చెప్పాడు. ఆ తర్వాత కథ చూడాలనుకుంటే టైటిల్ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.